రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్షలోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 33 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికులకు ₹1,00,000 రుణమాఫీ, బడ్జెట్ కేటాయింపుపై ఫోకస్. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్షలోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 33 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లక్షలోపు రుణం ఉన్న 5,691 మందికి లబ్ధి చేకూరనుంది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న వారి రుణాలను మాఫీ చేయనున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యార్న డిపోను ఏర్పాటు చేసి 50 కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయనుంది. ఇక తెలంగాణ చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. పథకాన్ని 168 కోట్లతో అమలు చేయాలని నిర్ణయించారు. నేతన్న చేయూత పథకం ద్వారా 290 కోట్లు విడుదల చేయడంతో ఇప్పటి వరకు 33,133 మందికి లబ్ధి చేకూరింది. మన చేనేత పరిశ్రమ కొరకు, చేనేత కార్మికుల కొరకు ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయటం, పద్మశాలి చేనేత సోదరిమణులను రుణవిముక్తి చేయడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా అంతకుముందు చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ ప్రకటించారు. దాన్ని అమలు చేసి మళ్ళీ చేనేత పరిశ్రమను పూర్వవైపు తెప్పించడానికి చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. అదేవిధంగా చేనేత పారిశ్రామికుల కొరకు, చేనేత రంగంలో ఉన్న వారికి, సహకార సంఘ ఇతర కార్మికులకు కొరకు పని కల్పించడం కొరకు ప్రభుత్వం టెక్స్కో నుంచి బట్టలు కొని మళ్ళీ వాళ్ళకు సకాలంలో పేమెంట్ చేపించి పూర్తి సమయానికి పని కల్పించడానికి చేనేత కుటుంబాలకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. టెస్కోకు 494.48 కోట్లు విడుదల చేసి చేనేత సహకార సంఘాలు, ఎస్ఎస్ఐ, మార్క్స్ సంస్థలకు పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు నేతన్నలు వృత్తిలో ఉన్నంత వరకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చేనేతలకు ₹1,00,000 రుణమాఫీ పట్ల చేనేత పవర్లూమ్స్ సంఘాల నాయకులతో పాటు పద్మశాలి సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ హామీలతో కాలయాపన చేయకుండా అమలులో చిత్తశుద్ధి చూపించాలన్నారు. అలాగే చేనేత కార్మికులతో పాటు పవర్లూమ్స్ కార్మికులకు సైతం అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని, చేనేత రంగానికి బడ్జెట్ కేటాయింపులో నిధులు తగ్గించడం సరికాదని, బడ్జెట్ కేటాయింపు పెంచాలని చేనేత పవర్లూమ్స్ సంఘం రాష్ట్ర నాయకుడు మిర్యాల వెంకటేశం, తెలంగాణ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టవత్తుల సత్యనారాయణ కోరారు. ఇటీవలే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 371 కోట్లు కేటాయించడం పట్ల మా పద్మశాలి సమాజం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అలాగే చేనేత కార్మికులకు ఉండబడిన లక్షలోపు రుణాలు కూడా మాఫీ చేసి వాటికి కూడా నిధులు కేటాయించినందుకు ప్రభుత్వం వారికి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు, అలాగే మా జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నేతన్న బీమా పథకాన్ని గతంలో 59 సంవత్సరాల వరకే ఉండేది. దాన్ని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తుమ్మల నాగేశ్వరరావు గారు మా పద్మశాలిల ఇబ్బందులను గమనించి, ఎందుకంటే మా పద్మశాలిలో ఎక్కువ శాతం 59 సంవత్సరాలు దాటిన వారే చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళకు బీమా వర్తించాలనే ఉద్దేశంతో కార్మికులు ఎంతకాలం అయితే పనిచేస్తారో అంతకాలం, జీవితకాలంలో ఎప్పుడైనా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వారికి కూడా ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్రిప్ట్ ఫండ్ విషయంలో కూడా చేనేత కార్మికులకు 1 వంతు పొదుపు చేస్తే 2 వంతులు ప్రభుత్వం వారు దానికి జమ చేసి 3 సంవత్సరాల కాల పరిమితి గతంలో ఉండే దాన్ని ఇప్పుడు 2 సంవత్సరాలు కుదించారు. దాని పట్ల కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే పవర్లూమ్ కార్మికులకు కూడా పద్మశాలిలో భాగమే, చేనేతలో భాగమే కాబట్టి ఈ మరమగ్గాల కార్మికులకు కూడా త్రిప్ట్ ఫండ్ ఏదైతే చేనేతకు ఎలాగా 1 వంతు కడితే 2 వంతులు కల్పిస్తురో అలాగే ఈ పవర్లూమ్ కార్మికులకు కూడా అలాంటి సదుపాయాన్ని కల్పించవలసిందిగా కోరుతూ ఈ బడ్జెట్లో 371 కోట్లు ఖర్చు పెట్టిన ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఈసారి కేటాయించిన 371 కోట్లు ఖర్చు పెట్టాలని గతంలో కూడా 1,200 కోట్లు 400 కోట్లు కేటాయించడం జరిగింది, కానీ ఖర్చు చేయలేదు. ఈసారి మాత్రం మా పద్మశాలి సమాజానికి ఖర్చు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రైతుకు మానవాళి బతకాలంటే బట్టా పొట్ట 2 కావాలి.
ఆ పొట్ట నింపే రైతుకు మాత్రం మంచిగా సహకారం చేస్తారు. ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. అలాగే అన్నం తిన్న కడుపును కూడా దాచిపెట్టేది మానవాళికి మానరక్షణ కల్పించే మా పద్మశాలిలకు కూడా వాళ్ళతో సమానంగా సముస్థానం కల్పించి వాళ్ళకి ఎలాగైతే సబ్సిడీలు అలాగే రైతు బంధు లాంటి సౌకర్యాలు మాకు కూడా పద్మ బంధు లాంటివి కల్పించి మమ్మల్ని కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి మరీ వేడుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేనేత గురించి కేవలం 370 కోట్ల బడ్జెట్ కేటాయించడం సరైనది కాదు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కులగణన జరిగిన తర్వాత ఈ పద్మశాలి జనాభా కూడా ప్రభుత్వం శాస్త్రీయంగా లెక్కలు సేకరించిన తర్వాత కూడా మరి ఈ సమాజానికి దక్కాల్సినటువంటి న్యాయపరమైన వాటా, ఆర్థిక రాజకీయ వాటా ప్రభుత్వం కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు చేనేత పవర్లూమ్ పరిశ్రమలు పూర్తిగా కుదేలై అనేక మంది నేత కళాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. చేనేత మరి బీమా అయితేనేమి, చేనేత చేయుతన అయితేనేమి, మరి అనేక పథకాలకు మరి ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ ఎంత మాత్రం సరిపోదు. ఇలా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇప్పటికైనా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు మరి వెంటనే ఎన్నికలు నిర్వహించి పేరుకపోయిన చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.